ఇక ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి కోర్టు చెక్కు అందజేత. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సచివాలయంలో ఆర్థిక శాఖలో ఏఈఓగా పనిచేస్తూ గత ఏడాది మేలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుసుమ కరుణాకుమారి కుటుంబీకులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద కోటి చెక్కును మంత్రి కేశవ్ బుధవారం అందించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఎస్బీఐ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉద్యోగి మృతి చెందితే వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలు అందిస్తున్నప్పటికీ ఇతర రూపంలో ఎలా లబ్ధి చేకూర్చవచ్చని ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఇందులో భాగంగా ఉద్యోగుల శాలరీ ప్యాకేజీపై గత ఏడాది మార్చిలో ఎస్బీఐతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. దీంతో ఉద్యోగి ఎటువంటి ప్రీమియం చెల్లించకుండానే బీమా వర్తిస్తుందన్నారు. యాక్సిస్, యూబీఐ, ఇండియన్ బ్యాంకులతో కూడా ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులకు దీనిని దశల వారీగా అమలు చేయాలని భావిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.